మంచి జ్ఞానానికి మంచి పాయింట్స్ ఇవ్వడానికి ఆయన హ్యూమానిటీకి కూడా మంచి ఎగ్జాంపుల్గా మేము అందరం చెప్పుకుంటాం ఇంపాక్ట్లో. ఈయన రచయిత, జర్నలిస్టు, అనువాదకులు, సైకాలజీలోను, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లోను, జర్నలిజంలోను, పొలిటికల్ సైన్సెస్లోను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందినటువంటి వ్యక్తి. విద్యార్థులకు విద్యా నైపుణ్యాలని, కాలేజీ స్టూడెంట్స్ అందరికీ లేదా ఉద్యోగులకి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలనే దానికి, అలాగే యజమానులకి నిర్వహణ నైపుణ్యాల గురించి ఆయన అనేక ప్రసంగాలు జరిపి అనేక రకాలైనటువంటి క్లాసెస్ నిర్వహించినటువంటి విశ్లేషణ చెందినటువంటి వ్యక్తి మా సుబ్బారావు గారు. ఆయన ఇంపాక్ట్తో కలిసి ఉన్నారు అంటే మానవ సంబంధాల నిర్వహణ, విజయాల సాధన కోసం మంచి ప్రణాళికలు ఎలా వేయాలి ఏమిటి అనేటువంటివన్నీ తెలియజేయడానికి కానీ మిగతా విషయాల్లో కానీ చాలా ముందు ఉంటారు మా సుబ్బారావు గారు. సుబ్బారావు గారు చెప్పటంలో కనుక మీరు గమనిస్తే అది ఒక అంతులేని ప్రవాహంలాగా ఉంటుంది. మనం వింటూ ఉంటే జీవితంలో మనం నడుస్తున్నటువంటి ప్రస్తుత సమాజంలో మనం వేస్తున్నటువంటి అడుగుల నుంచే మనకు తెలిసినటువంటి విషయాల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక టీచర్గా, లెక్చరర్గా, మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా చదువులో గెలుద్దాం రండి అనేటువంటి పుస్తకంతో విద్యార్థులందరికీ విశేషణ ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర కోచింగ్ తీసుకునేటువంటి వ్యక్తులు ఏపీఆర్జేసీలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకులు సాధించారు. తర్వాత ఎన్నో సింగిల్ డిజిట్ ర్యాంకులు కూడా సాధించినటువంటి వ్యక్తులు ఈయన కోచింగ్లోనే ముందున్నారు అనటం మా అందరికీ గర్వకారణం. ఆయన రాసినటువంటి కథలు కానీ, పత్రికల్లో ప్రచురితమైనటువంటి అనేక రకాల వ్యాసాలు కానీ, ఇవి అవి అని కాదు, ఈ అంశము ఆ అంశం అని కాదు, సకల కళా వల్లభులు అనటానికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తులలో మా ఇంపాక్ట్లో మాకు ఇంపాక్ట్ సుబ్బారావు గారు, నండూరి వెంకట సుబ్బారావు గారు. ఆయన కోర్ మెంబర్ గాను, డైరెక్టర్ గాను వ్యవహరిస్తూ ఈ రోజున మనందరికీ మంచి నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో తెలియజేసేటువంటి విధానానికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, నౌ డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారికి స్వాగతం. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఒక క్షణం పాటు నేనేం చెప్దాం అనుకుంటున్నాను, నేను మర్చిపోయాను కృష్ణారావు గారి వాక్ ప్రవాహంలో పడి. ఎందుకంటే అదేదో పాత సినిమాలో ఉంది కదా, అట్లాగా ఇప్పుడు ఆ పొగడతలన్నిటికీ నేను అనుకున్నా కాదా, ఆయన ఏదో చెప్పారు ఇవన్నీ అనేది ఆలోచించుకోవాల్సిన ఇవి. సరేనండి, నా ఇది కనపడుతుంది కదా సార్, స్క్రీన్ షేర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా? Yes, sir. సో డూయింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే, ది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ పాలసీ. మన జీవితంలో ఎదగటానికి కావాల్సినది, ఆచరించాల్సినది ఏమిటంటే ఏ పని చేసినా నిన్నటికన్నా ఈ రోజు బెటర్ గా చేయాలి అని. దానికి మనం ఏం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు, మనిషిగా బతికితే చాలు. ఎందుకంటే మనిషిగా మనకి సహజంగా కొత్త విషయాలు నేర్చుకునేటువంటి శక్తి ఉంటుంది. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఏకైక శక్తి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని అన్వయం చేసుకుని, అర్థం చేసుకుని నేర్చుకోవటం. సార్, రావాల్సిన అందరూ వచ్చేసారండి? Yes, sir. వచ్చేసారు. సో ఈ డూయింగ్ బెటర్ దెన్ ఎస్టర్డే గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి అనివార్యంగా ప్లానింగ్ అనేది దాంట్లో పార్ట్ అవుతుంది, ఈ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్లో. ఇక్కడ మీరు క్లాసులు ఇంటరాక్టివ్ మోడ్ లో చెప్తున్నారంటే ఇంటరాక్షన్ ఇది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఇక్కడ చాలా మంది ఉన్నారు, కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, పెద్దలు ఉన్నారు, శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఎట్సెట్రా. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సురేష్ గారినో, రాజేష్ గారినో, లక్ష్మీకాంత్ రెడ్డి గారినో, ఇది అందరినీ అడిగేది, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తినటం, నిద్రపోవటం ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా వాడు ఎవడైనా
ఎంత చదువుకున్నా, వాడి ఆర్థిక పరిస్థితి ఏమైనా, వాడి సామాజిక స్థితి ఏదైనా, వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేస్తారు అని చెప్పొచ్చు, రోజు చేస్తారు అని చెప్పొచ్చు. ఏమిటా పని? ఏమిటా పని? ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చేస్తారు ఆ పని. ఏమై ఉంటుంది? ఏ ఊళ్ళు, మన ఊళ్ళో కాదు, అన్ని ఊళ్ళలో చేస్తారు, అందరు మనుషులు చేస్తారు. వాడు అడుగు తినేవాడైనా చేస్తాడు, అంబానీ అయినా చేస్తాడు. ఏమిటా పని అంటే ఆలోచించు. సహజమైన కార్యక్రమాలు. ఆలోచించటము. ఆలోచించటం అనేది మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్. ఆలోచించడం కన్నా ఇంకొంచెం బెటర్ గా కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఆలోచించటంలోనే కరెక్ట్. ఆలోచించటంలో ఇంకొంచెం బెటర్ పని కూడా. ఆలోచించటంలో 2 రకాలు ఉన్నాయి. సో కర్తవ్యాన్ని మొట్టమొదటి, నిర్వర్తించడం. నేను అది చేయాలి, ఇది చేయాలి, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనుకుంటాడు. సో అది చేయాలి, ఇది చేయాలని కళ్ళగంటుంటాడు. ఇది. సో ఆ ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, మీరు ఆల్రెడీ చెప్పేశారు పర్సనాలిటీ డెవలప్మెంట్ లో హేమ హేమీలు కొమ్ములు తిరిగిన వాళ్ళు. తేజస్వి గారికి 3-4 తిరిగి ఉన్నాయి కొమ్ములు. ఆ ఆ అట్లాంటి వాళ్ళందరూ చెప్పారు కదా, మీకు ఆల్రెడీ గోల్ సెట్టింగ్లు కూడా అయిపోయినట్టున్నాయి కదా. సో డ్రీమ్ కి గోల్ కి తేడా ఏంటి? డ్రీమ్ ఈజీ సార్, గోల్ మాత్రము ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ లో పైన ఆధారపడి ఉంటుంది. కళలు అనేది కనడం చాలా సులువు, దాన్ని సాధించడం మాత్రం గోల్ సెట్టింగ్ తో, ప్లానింగ్ తో, ఇంప్లిమెంటేషన్ తో అది సాధ్యమవుతుంది సార్. ఏదన్నా చేయాలి అనుకోవటము డ్రీమ్, రైట్ మీరు చెప్పింది. కానీ నేను దాన్ని ఎలా చేస్తానో, ఎలా అంటే డ్రీమ్ కి గోల్ కి ఒక తేడా ఉందండి. ఇంకా సింపుల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే, డ్రీమ్ ఏంటంటే అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అలాగైతే బాగుండు, ఇలాగైతే బాగుండు అనుకుంటాం డ్రీము. నేను ఫలానాది ప్రయత్నపూర్వకంగా నా కృషితో ఫలానా పని సాధిస్తాను అనుకుంటే అది గోల్. మనందరం సరదాగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏమని, వయసులో ఉండగా ప్రతివాడికి ఆ టైంలో స్టార్ హీరోయిన్ ఎవరైతే వాళ్ళు చిన్నప్పుడైతే ఎవరికో, మన నాన్నలకు తాతలకు అయితే కాంచనమాల, మనప్పుడైతే శ్రీదేవి, ఇప్పుడైతే మధ్యలో ఐశ్వర్య రాయి, ఇప్పుడైతే దీపిక పడుకొని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కళ. దట్ ఈస్ ఏ డ్రీమ్. కానీ దానికోసం ప్రయత్నం చేస్తారా? కనీసం ఎవరన్నా ఆ స్టార్ హీరోయిన్ అడ్రస్ కనుక్కుని లవ్ లెటర్ అన్నా రాస్తారా? ఆవిడ చూస్తుందో చూడదా అనేది వేరే సంగతి. చెయ్యం. అలాగా ఎలాంటి ప్రయత్నము చెయ్యకుండా అలాగైతే బాగుండు, ఇలాగైతే బాగుండు అనుకుంటే అది డ్రీమ్. దాని వెనకాల నువ్వు ప్రయత్నం ఉన్నట్లయితే అది గోల్, ఇలా చేస్తాను అని. మరి గోల్ ఉంటే గోల్ కి ప్లాన్ కి తేడా ఏంటి? గోల్ కి ప్లాన్ కి తేడా ఏంటి? ఎవరైనా? To achieve goal, we have to plan. సార్ గోల్ గోల్ అంటే అంటే నిర్దేశించుకోవడం, ప్లానింగ్ అంటే ఆచరించడం. గోల్ కి ప్లాన్ కి తేడా ఏంటంటే సుమారుగా అంతే. నేను కరెక్ట్ ఇది చేస్తున్నాను. గోల్ అంటే ఫలితం గురించి మాట్లాడుతుంది, ప్లాన్ ఎలా చేయాలో, ఆ ఫలితం ఎలా సాధించాలో మాట్లాడుతుంది, పని గురించి మాట్లాడుతుంది. గోల్ ఫలితము లేదా గమ్యము, ప్లాన్ ఆ ఫలితాన్ని సాధించేటువంటి పని ఎలా చేయాలో చేసేటువంటి ఇది రెండు ఇదే. అంటే ఎలాంటి ఫలితం సాధించాలో మీరు ఆలోచిస్తే అది గోల్ అవుతుంది. ఆ ఫలితాన్ని ఎలా సాధించాలో ఆలోచించితే అది ప్లాన్ అవుతుంది. కనుక సో మనం ఏమనుకున్నాం, ఏ గోల్ ఈజ్ ఎ డ్రీమ్ అటాచ్డ్ విత్ ప్లాన్. మీరు ఎప్పుడైనా నాది గోలు అని చెప్పాలంటే మీరు ప్లాన్ వేసుకుని ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీకు ఎన్ని గోల్స్ ఉన్నాయో? మనం ఈవెన్ దాని పేరు ఏమంటాం, శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, సేల్స్ గోల్స్ లేకపోతే ప్రొఫెషనల్ లో మీకు ఏదో గోల్స్ ఇస్తారు. ఆ గోల్స్ ఇచ్చినప్పుడు అట్లాగే సార్ చేసేస్తాం సార్ అంటారు మంత్లీ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు. ఎంతమంది అది చేయటానికి ప్లానింగ్ తో చేస్తాం సార్ అని చెప్తున్నారు?
ఈజ్ అవర్ గోల్స్ ఆర్ రియల్లీ గోల్స్ ఆర్ దే ఆర్ ఓన్లీ డ్రీమ్స్? మన గోల్స్ నిజంగా గోల్స్ ఏనా? మన గోల్స్ అనుకుంటూ కళ్ళకంటున్నామా, డ్రీమ్స్ లో ఉన్నామా? చాలా సందర్భాల్లో మనకి బాగా తెలిసిన పని ఏమీ తెలియని పని ఏంటంటే ప్లానింగ్. ఎందుకంటే ప్లానింగ్ కమ్స్ న్యాచురల్ టు అస్. వాట్ ఈజ్ ఎ ప్లాన్? ప్లాన్ అనగానే నాకు ఒక మర్చిపోలేని సూక్తి ఒకటి గుర్తొస్తుంది. ఏమంటే ప్రపంచంలో ప్రతి ఇల్లు 2 సార్లు కట్టారు అని. ఏ ఇల్లు అయినా 2 సార్లే కట్టారట, కనీసం 2 సార్లు కట్టారు. ఎలాగంటే ఒకటి, ఆ ఇల్లు కడదాం అనుకున్నప్పుడు ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇక్కడ పూజ గది ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ మంచం ఉండాలని ఆలోచించుకుని మైండ్ లో కట్టుకుంటాడు. సో ఒకటి, ఆ ఇల్లు కట్టుదాం అనుకున్న ఆయన మనసులో కడతాడు ఆ ఇల్లు, తర్వాత దాన్ని భూమి మీద కడతాడు. ఇది మనందరికీ సహజం. ఎవరైనా సరే ఈ పని చేయకుండా ఉండరు, మానవ సహజమైన విషయం. కనుక ప్లానింగ్, ఇందాక మేడం గారు చెప్పారు, నూజివీడు భవానీ మేడం గారు, ప్లానింగ్ ప్రతి మనిషి రోజు ఖచ్చితంగా వాడి స్థాయి ఏదైనప్పటికీ చేస్తాడు. అయితే అందరూ ప్లానింగ్ చేస్తున్నప్పుడు దాని ఫలితాలు ఎందుకు పొందటం లేదు? నేను కూడా ప్లాన్ చేస్తానండి అందరూ. అసలు ప్లానింగ్ అంటే అబ్బాయి నేంది చెప్తున్నాడు కోటేసుకొచ్చి, ప్లానింగ్ గురించి ఇప్పుడు నేను నేర్చుకోవాలా, ఇంత వయసు వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే కదా అనుకుంటాం మనం. కనుక ప్లానింగ్ చేయటము అంటే నిజంగా చేయటం మనకు వచ్చా, మనం చేస్తున్నామా? ప్లానింగ్ ఈజ్ ఎ డీటెయిల్డ్ ప్రపోజల్ ఫర్ డూయింగ్ ఆర్ అచీవింగ్ సంథింగ్. ఏ డీటెయిల్డ్ ప్రపోజల్, దాన్ని ఎలా చేస్తావో స్టెప్ బై స్టెప్ అంతా క్లియర్ గా నీ మనసులో ముందే ఊహించుకుంటే అది ప్లాన్. మనం జనరల్ గా మనం ప్లానింగ్ చేస్తున్నాం అనుకుని మళ్ళీ చెప్తాను నేను, పని అయిపోయినట్టు కలగంటూ ఉంటాం. ఆ పని జరిగిపోయినట్టు, నేను ఇలా చేస్తాను అయిపోయింది, ఇలా చేస్తాను అయిపోయింది అనుకుంటాం. ఇలా అంటే ఎలాగో తెలియదు మనకి, చేసేస్తాం అనుకుంటాం చాలా సందర్భాల్లో. ఇక్కడ మనం ఫలితం గురించి కలగంటున్నామా, పని చేయటం గురించి కలగంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ప్రతి స్టేజిలో మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. ఇది ఒక విషయం, ఇది వ్యక్తిగతంగా. మనం ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము గురించి మాట్లాడుకుంటున్నాం కనుక వ్యక్తులుగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నేను ప్లాన్ చేసుకుంటున్నానా, డ్రీమ్ చేస్తున్నానా అని మీకు తేలాలంటే నువ్వు ఫలితం గురించి ఆలోచిస్తున్నావా, పని గురించి ఆలోచిస్తున్నావా అనేది తేలటం చాలా ఇంపార్టెంట్. కానీ ప్లానింగ్ ఈజ్ బియాండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వానికి కన్నా బయట, ప్రపంచం బయట మీరు ఇతరులతో పనిచేసేటప్పుడు, ఆర్గనైజేషన్ లో, కుటుంబంలో, ప్రొఫెషన్ లో, అన్ని చోట్ల మనకి ప్లానింగ్ కావాలి. సో ప్లానింగ్ అప్పుడు మన ఇంటి దగ్గర ఇండివిజువల్ గా వ్యక్తిత్వ వికాసంలో భాగంగా చేసుకునే ప్లానింగ్ కి, అంటే మన గురించి మనం చేసుకునే ప్లానింగ్ కి, ఆర్గనైజేషన్ లో, ప్రొఫెషన్ లో చేసే ప్లాన్ కి ఉన్న తేడా ఏంటి? ఇండివిజువల్ గా వ్యక్తిత్వ వికాసంలో భాగంగా మనం చేసుకునే ప్లాన్. గోల్స్ గురించి మీకు డీటెయిల్ గా చెప్పుకుంటే గోల్స్ 190 రకాలని చెప్పుకుంటారు. పర్సనల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, హెల్త్ గోల్స్, ఫ్యామిలీ గోల్స్, ఆర్గనైజేషనల్ గోల్స్, ప్రొఫెషనల్ గోల్స్, సోషల్ గోల్స్, ఏదో ఒకటి. సో ఈ గోల్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో మరి ప్రతి గోల్ కి వెనకాల ప్లాన్ ఉండాలి కదా అటాచ్డ్ గా. కనుక ప్లాన్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి. సో నేను దాని గురించి చెప్పటం లేదు. బట్ వాట్ ఈస్ ది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ ప్లానింగ్, మీ ప్లానింగ్ కి, అండ్ ద ప్రొఫెషనల్ ప్లానింగ్, మీ వృత్తిలో భాగంగా చేసే ప్లాన్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాథమికమైన తేడా ఏంటి? ప్రాథమికమైన తేడా ఏంటంటే ఇండివిజువల్ ప్లాన్ లో నువ్వే ఊహించుకుంటావు, నువ్వే పని చేస్తావు. కనుక ఊహించుకుంటూ పని చేసినా, పని చేస్తూ ఊహించుకున్నా సరిపోతుంది. కానీ ఆర్గనైజేషన్ లో, ప్రొఫెషన్ లో పార్ట్ గా చేసే వాటిల్లో నువ్వు చేసే పనులు కాకుండా చాలా మంది మీద ఆధారపడి వాళ్ళతో చేయించే పనులు ఎక్కువ ఉంటాయి. నిజానికి ఇండివిజువల్ ప్లాన్ లో కూడా ఈ పార్ట్ ఉంటుంది. కనుక ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా, ప్రొఫెషన్ లో ఖచ్చితంగా ముందు ప్లానింగ్ క్లియర్ గా చేసుకున్న తర్వాతే ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టాలి. ఉదాహరణకి ఇంట్లో ఆడవాళ్ళు వంట వండేటప్పుడు ఏం చేస్తారు? ఇవాళ
పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి కూరగాయలు కోసుకుంటూ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటుంటారు. అంతేగాని ముందే ఆలోచించుకుని కాగితం మీద రాసుకుని వెళ్ళేమి చేయరు వంట. అది వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కనుక. అదే ఏ పెళ్లికో పేరెంటానికో వంట చేయాల్సి వస్తే, ఫంక్షన్కి వంట చేయాల్సి వస్తే అట్లా ఆలోచించుకుంటూ చేస్తే సరిపోతుందా? కుదరదు. ముందు క్లియర్ గా ప్లానింగ్ ఉండాలి. సో ప్రొఫెషనల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ ప్లానింగ్ కి ప్రొఫెషనల్ ప్లానింగ్ కి మధ్యలో ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే మీకు ప్రొఫెషనల్ గా ప్లాన్ చేయటం వస్తే, శ్యాంప్రసాద్ గారికి చాలా మందికి తెలుసు, చాలా మంది చదువుకున్న వాళ్ళు మిగిలిన వాటిలో టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రొఫెషనల్ గా పక్కా ప్లాన్ వేయటం రాదు. వచ్చు అనుకుంటారు వాళ్ళు. ఎలా వేయాలి ఇవాళ నెక్స్ట్ 40 minutes లో నేను దాని గురించి చాలా విషయాలు చెప్తాను. సో మా గంప నాగేశ్వరరావు గారు మా ఇంపాక్ట్ లో మాకున్న పెద్ద విషయం ఏంటంటే, చాలా ఖరీదైన విషయాలు, మామూలుగా బయట క్లాస్కి ₹1,00,000 తీసుకునే విషయాలు కూడా మేము చాలా క్యాజువల్ గా మామూలుగా ఉచితంగా చెప్పేస్తే వాటికి వాల్యూ ఉండదు. మేము చెప్పేస్తాం, కాసేపు అయిన తర్వాత మీరు మర్చిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం రాత్రికి ఇది అయిన తర్వాత ఫోన్ చేస్తే అది అడుగుని పడిపోతుంది. కనుక చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవాళ వినబోయే విషయాన్ని కానీ మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, నేర్చుకుంటే, అమలు చేయగలిగితే ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఖచ్చితంగా మారుతుంది. సో ప్లానింగ్ గురించి మీకు చెప్పే ముందు, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అనేది ఒక సూక్తి. అంటే నువ్వు ప్లాన్ వేసుకోవటంలో ఫెయిల్ అవుతుంటే నువ్వు ఫెయిల్ అవటానికి ప్లాన్ వేసుకుంటున్నావు అనమాట అని చెప్పక్కర్లేదు. మనం చాలాసార్లు ఇందాక నేను చెప్పింది అదే. మనం ఎందుకు ఫెయిల్ అవుతాము అంటే ప్లాన్ చేస్తున్నాం అనుకుని డ్రీమ్ చేస్తూ ఉంటాం, అందుకని మనం ఫెయిల్ అవుతాం. కనుక ఇది చూసుకోవాలి. ప్లాన్స్ ఆర్ నథింగ్ బట్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ప్లానింగ్ అంటే ఏంటంటే ఆలోచించడమే. ఆలోచించినే కదా, ఆలోచించడం వల్ల ఏమన్నా అవుతుందండి? ఏం అవ్వదు. ఆలోచన వల్ల ఏమీ అవ్వదు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఏదన్నా అవుతుంది. కానీ ఆలోచించకుండా ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు. కనుక ఒక కోణంలో చూస్తే ప్లాన్లకి ఎలాంటి విలువ లేదు. ఎందుకు లేదు? వాటిని ఆచరణలో పెడితే గానీ వాటికి విలువ లేదు. కానీ ఆలోచించకుండా ఆచరణలోకి దిగితే పెద్దగా నీకు విలువే ఉండదు. ఇది సమస్య. ఇదే సమస్య. అంటే ఏంటి? ప్లాన్కి విలువ ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? ప్లానుల్ని మనం ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే గానీ తెలియదు. మనము ఆలోచించకుండా ఇంప్లిమెంటేషన్ లోకి దిగుతున్నప్పుడు ఆ తప్పు ప్లానింగ్ దా, ఆ తప్పు ఇంప్లిమెంటేషన్ దా అనేది మనకు తెలియదు. మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించాం. మన జీవితంలో మనకున్న 100,90 హడావిడ్లు మన ఆలోచించనివ్వవు అలాగా. కనుక అసలు నేను ప్లాన్ చేసుకోవడంలో తప్పు చేశానా, నేను అనుకున్న ప్లాన్ ని అమలు చేయడంలో తప్పు చేశానా అని ఎన్నిసార్లు మనం క్వశ్చన్ వేసుకున్నామని చెప్పండి? చాలా రేర్. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కూడా ఆ క్వశ్చన్ రాదు మనకి. ఏదో ఒకటి. అసలు ఈ 2 క్వశ్చన్ల బదులు మనం ఏమంటాం అంటే, పలానా వెంకయ్య పుల్లయ్య మనకు కోఆపరేట్ చేయలేదు, మనం అనుకున్నట్టు పని చేయలేదు, వాడు నన్ను మోసం చేశాడు, మోసగించాడు కనుక నాకు ఫలితం రాలేదు అనుకుంటాం. కనుక ప్లానులు అనే మాట నేను ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నామంటే, మనం రోజువారీ చేస్తున్నప్పటికీ ప్లాన్ లో ఉన్న లోతు, దానిలో ఉన్న ఇది మనం పట్టుకోలేకపోతున్నాం. ఎవరైతే దాన్ని పట్టుకోగలుగుతున్నారో వాళ్ళు జీవితంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఉదాహరణకి 10th క్లాస్ వాళ్ళకి ఎట్లా పాఠం చెబితే మంచి మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎట్లా పాఠం చెబితే మంచి ర్యాంకులు వస్తాయి అని దేశంలో ఉన్న 190 లెక్చరర్స్ కి తెలుసు. కానీ అట్లా పాఠం చెప్పించి ర్యాంకులు వచ్చేలాగా చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కొద్దిమంది ఉన్నారు. చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు, ఇంకొకళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ప్లాన్ ని చివరి దాకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగారు కనుక ముందు అసలు మనం ప్లాను అంటే ఏది మంచి ప్లాను అని ఎవరన్నా అడిగారు అనుకోండి, సింపుల్ గా ఏం చెప్పాలి? ప్రవీణ్ గారికి మంచి ప్లాన్ వేరు, తేజస్వికి మంచి ప్లాన్ వేరు, సుబ్బారావుకి మంచి ప్లాన్ వేరు, శ్యామ్ ప్రసాద్కి మంచి ప్లాన్ వేరు. ఎందుకంటే
మనము ఇంప్లిమెంట్ చేస్తే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకున్న బలాలు బలహీనతలకి మనకున్న రిసోర్సెస్ కి తగినట్టుగా మనం ప్లాన్ వేసుకోగలిగితేనే అది మంచి ప్లాన్ అవుతుంది. పక్కన వాళ్ళ ప్లాన్ మనం కాపీ కొట్టినప్పుడు అది మంచి ప్లాన్ ఎప్పటికీ కాదు. దీని గురించి మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. an hour of planning can save you 10 hours of doing. సో జనరల్ గా మెకానికల్ ఇండస్ట్రియల్ వర్క్ షాప్స్ లో ఈ ప్లానింగ్ మీద చాలా డీటెయిల్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఫైనల్లీ అదృష్టం అంటే ఏమిటో కాదు, నువ్వు ప్లాన్ వేసుకున్న ప్లాన్ కి తగిన అవకాశం, నువ్వు ఆల్రెడీ నీ మనసులో ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ కి తగిన అవకాశం నీకు లభించటమే అదృష్టం. నువ్వేదో మంచి సినిమా కథ రాసుకున్నావు అనుకోండి, ఆ సినిమా కథ తీయటానికి నీకు డైరెక్టర్ దొరికితే అది నీ అదృష్టం. అసలు నీ దగ్గర సినిమా కథ లేనప్పుడు నువ్వు సినిమా కథ తీయలేవు కదా. కనుక ముందు నువ్వు సరైన ప్రాపర్ ప్లాన్ తో ఉంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి తగిన అవకాశం వస్తే నీకు అదృష్టం కలిసి వచ్చినట్టు లెక్క. సో అదృష్టం ఎవరికి కలిసి వస్తుంది? ఎవరైతే ముందు ప్రాపర్ ప్లానింగ్ తో ఉంటారో వాళ్ళకే అదృష్టం కలిసి వస్తుంది, లేకపోతే కలిసి రాదు. సో వాట్ ఈజ్ ఎ గుడ్ ప్లాన్? వాట్ మేక్స్ ఏ మీ యొక్క బలాలని అద్భుతంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చేది గుడ్ ప్లాన్. సో ఎవరి బలాలు వాళ్ళకి వేరువేరే ఉంటాయి కనుక మీ బలాలు తగినట్లుగా మీరు చూసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి క్లాసులో ఎప్పుడో చెప్పాను నేను, గోలు ప్లాన్ ఈ రెండింటికి మధ్యలో స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. కనుక మీరు మంచి ప్లాన్ వేసుకోవాలి అంటే మీకు స్వాట్ అనాలిసిస్ వేసుకుంటే గానీ ప్లానింగ్ స్థితిలోకి రారు. సో ఇవాళ క్లాస్ సబ్జెక్ట్ అది కాదు కనుక నేను స్వాట్ అనాలిసిస్ చెప్పట్లేదు. ఇంపాక్ట్ ఇంతకుముందు నేను స్వాట్ అనాలిసిస్ చెప్పేవాడిని. ఇది కనుక స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ముందు మీరు మీ గోల్ కి తగినట్లుగా రాసుకుని ఉన్న తర్వాతే ప్లాన్ లోకి రావాలి. మీరు మంచి ప్లాన్ వేసుకోవాలంటే ఆ స్టెప్ మీరు మిస్ అయితే మంచి ప్లాన్ వేయడం కష్టం అవుతుంది. విచ్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్, విచ్ సబ్సైడ్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అవర్ వీక్నెస్ టు ది మాక్సిమం ఎక్స్టెంట్. మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ బలహీనతల యొక్క నష్టాన్ని, బలహీనతల వల్ల వచ్చేందుకు అవకాశం ఉన్న నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేది. ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించేది. విచ్ కీప్స్ us రెడీ టు మేక్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెన్ దే అరైజ్. మనకు అవకాశాలు వస్తే వాటిని వినియోగించుకునేందుకు మనకి పూర్తి సంసిద్ధంగా ఉంచేది ప్లాన్, మంచి ప్లాన్. విచ్ కీప్స్ us వెల్ ప్రిపేర్డ్ టు మిటిగేట్ ది థ్రెట్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాలని మనం నివారించగలిగేది లేదా వాటి వల్ల వచ్చే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలిగేది నిజమైన ప్లాన్. సో ప్లాన్ కి 4 లక్షణాలు. 1, మీ బలాలను అద్భుతంగా ఉపయోగించుకోగలిగేలా చేయాలి. 2, మీ బలహీనతల్ని, వాటి వల్ల వచ్చే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించాలి. 3, అవకాశాలు వస్తే వాటిని అత్యధిక బ్రహ్మాండంగా ఉపయోగించుకునేలాగా, మంచి ఫలితాలు వచ్చేలాగా ఉపయోగించుకునేలా చేయాలి. 4, ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదాలు, ఆటంకాలు ఏర్పడితే వాటి వల్ల వచ్చే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలిగేలా ఉండాలి. సో స్టెప్స్ ఇన్ ప్లానింగ్. ప్లానింగ్ ఎక్కడ మొదలు పెట్టాలి? గోల్ తో మొదలు పెట్టాలి, స్వాట్ అనాలిసిస్ తో మొదలు పెట్టాలి అనుకున్నాం. సో గోల్, స్వాట్ అనాలిసిస్ ప్లానింగ్ లో పార్ట్ కాదు, ఆ రెండు ప్లానింగ్ కి ముందు పునాదులు. సో గోల్ ని కొన్ని స్టేజెస్ గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాన్ అంటే ఒక పెద్ద ఇదే చేసుకున్నాం అనుకోండి, ఏదో పెళ్లి విందు చేద్దాం అనుకున్నారు. మీరు పెళ్లి విందు చేద్దాం అనుకుంటే ఎలా చేస్తారు? లేదా పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఎట్లా చేస్తారు? దానికి కొన్ని స్టేజెస్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమంటాం, మనం ఇక్కడ నుంచి ఏదో షిరిడి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేదాకా ఒక స్టెప్, హైదరాబాద్ నుంచి ఇంకో వెళ్ళేదాకా ఇంకో స్టెప్, అక్కడి నుంచి ఇంకో దాకా ఒక స్టెప్, కొన్ని స్టేజ్ల కింద డివైడ్ చేసుకుంటాం. అట్లాగా ప్రతి గోల్లోనూ కొన్ని స్టేజెస్ ఉంటాయి. ముందు నీ గోల్లో ఉన్న స్టేజెస్ ఏంటో తెలుసుకోవాలి. అది ప్లానింగ్ లో ఫస్ట్ పార్ట్. గోలు ఏ గోలు అంటే ఏమంటాం దాన్ని మనం? కంచం నిండా అన్నం కలుపుకున్నా ముద్దల వారీగా తినాల్సిందే, ఒకసారి తినలేం. కనుక ఎంత పెద్ద గోల్ అయినా మనం దాన్ని కొన్ని స్టేజీలుగా విడగొట్టుకోవాలి. స్టేజీలని ఒక్కొక్క స్టేజ్ లో చేయాల్సిన పనులు ఏంటో రాసుకోవాలి, వాటిని వర్క్స్ అంటాం.
వర్క్ అనేది పెద్ద మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెళ్లి విందు అనుకున్నాం అనుకోండి, పెళ్లి విందు చేయాలనుకుంటే దాంట్లో ప్లానింగ్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి, మనం ఏమేమి చేయాలో డిసైడ్ చేసుకోవాలి. వంటలు ఏమేమి చేయాలో డిసైడ్ చేసుకోవాలి. వంటలు ఏమేమి చేయాలో డిసైడ్ చేసుకున్న తర్వాత మనకి దానికి కావాల్సిన సరుకులు సామాన్లు ఏంటో తెలుసుకోవాలి. ఇట్లా మనం అనుకుంటాం. మనం యాక్చువల్గా ఇవాళ భారీ విందులైతే అసలు విందు భోజనం మొదలెట్టేందుకు ముందు డిషెస్ వేరే ఉంటున్నాయి, విస్తర వేసిన తర్వాత వేరే, విస్తర వేయక ముందు వేరే, మళ్ళీ విస్తర తీసేసిన తర్వాత వేరే, 3 దశలు ఉంటున్నాయి కదా. అట్లా మీరు రకరకాల దశలు వేసుకోవచ్చు. లేదు ముందు ప్రిపరేషన్ దశ, తర్వాత వడ్డన తినేటప్పుడు దశ, తర్వాత ఏం చేయాలి అని కూడా అనుకోవచ్చు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు స్టేజ్ల కింద డివైడ్ చేసుకోవాలి. వర్క్స్ విషయానికి వస్తే డిన్నర్ ప్రిపరేషన్ అనుకుంటే ఈజీగా అర్థమవుతుందని, పలానా కూరలు ఉండాలి, అన్నం ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి అని మనం ఆ వండటం సంగతి వేసుకోవటాన్ని వర్క్స్ అంటాం. ఒక డిన్నర్ లో ఒక 15 రకాల వంటలు చేయాలనుకోండి, 15 రకాల వంటలు అంటే 15 పనులు. ఆ 15 పనులు పూర్తయితే గానీ అది అవ్వదు, దాన్ని వర్క్ అంటాం. ఒక వర్క్ లోను కొన్ని టాస్క్లు ఉంటాయి. ఉదాహరణకి కూర వండటంలో కూరగాయలు కోయటం ఒక టాస్క్, కోసిన తర్వాత వాటిని ముగుళ్ళో పెట్టి వేయించడము, ఉడికించడము ఒక టాస్క్. ఇట్లా ఉంటుంది. టాస్క్ అంటే వర్క్ లో పార్ట్ గా చేసేదాన్ని టాస్క్ అంటాం. వర్క్ అంటే ఒక కంప్లీట్ పార్ట్, టాస్క్ అంటే వర్క్ లో పార్ట్ గా ఉండేది. టాస్క్ ని ఇంకా మెషిన్ షాపుల్లో, అది ఇండస్ట్రియల్ వాటిలో చేసే వాళ్ళకి ఇది క్లియర్ గా ఇంకా తెలుస్తుంది. జీవితంలో ప్రతి చిన్న పనులు ఉంటాయి. ఉదాహరణకి మీరు చిన్న పని ముస్తాబ్ అవ్వాలనుకుందాం, అంటే బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వాలనుకుందాం. బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వడంలో ముందు స్నానం చేయటం ఒక వర్క్, స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకోవటం ఒక వర్క్, బట్టలు వేసుకున్న తర్వాత బయటకు వచ్చి షూస్ వేసుకోవటం ఒక వర్క్. ఇట్లా ఉంటాయి. మీ లోపల కొంతమంది పౌడర్లు సెంట్లు రాసుకునే వాళ్ళు ఉంటే అదొక వర్క్. 4 స్టేజ్లు, 4 వర్క్స్ వచ్చినాయి దాంట్లో. అప్పుడు మళ్ళీ స్నానం చేయడంలో డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి, ఐ మీన్ డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. సబ్బు రుద్దుకోవటము, ఒళ్ళు తడుపుకోవటము, షాంపూ చేసుకోవటము, ఎట్సెట్రా ఎట్సెట్రా, వాటిని టాస్క్స్ అంటాం. సో వర్క్ వేరు, వర్క్ లో పార్ట్ గా చేసేది టాస్క్. దీనికి తెలుగు మాట చెప్పుకోవటం కన్నా ఇంగ్లీష్ మాటలు చెప్పుకోవటమే మంచిది. టాస్క్ లో యాక్టివిటీస్ ఉంటాయి. ఇందాక అనుకున్నాం ఒంటికి సబ్బు రుద్దుకోవటం అనేది ఒక టాస్క్ అయితే, దాంట్లో మొహం రుద్దుకోవటం, కాళ్ళు రుద్దుకోవటం, చేతులు రుద్దుకోవటం, మళ్ళీ నీళ్లు పెట్టి కడుక్కోవటం, ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ అంటాం. సో ప్రతి టాస్క్ లో యాక్టివిటీస్ ఉంటాయి. ఏమండి ఇంత అవసరమా? ఖచ్చితంగా అవసరం అండి. ఈ ప్రతి పనిని ఇంత సూక్ష్మంగా విడగొట్టుకుంటే ఈ ప్లానింగ్ అనేది సుబ్బారావు కనిపెట్టిన విషయం ఏం కాదండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో పార్ట్గా గత 100 ఏళ్లలో ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో దీనికి సంబంధించి చాలా విపరీతమైన రీసెర్చ్ జరిగింది. ఎంత రీసెర్చ్ జరిగింది అంటే, ఒక వర్కరు ఒక బోల్ట్ బిగించడానికి చెయ్యి ఎన్నిసార్లు కదుపుతాడు, చేయి కదపాలి అంటే ఇన్నిసార్లు కదపకుండా తక్కువ సార్లు చేయి కదిపేలాగా మనం చేయగలిగితే, ఒక వర్కర్ ఒక బోల్ట్ బిగించడానికి 10 సార్లు చేయి కదుపుతున్నాడు అనుకుంటే, మనం దాన్ని గమనించి 10 సార్లు కాకుండా 5 సార్లు చేయి కదపడం ద్వారానే బోల్ట్ బిగించేలా చేయగలిగితే, సో 5 సార్లు చేయి బిగించడంలో అతనికి ఒక 10 సెకండ్లు కలిసి వస్తుంది అనుకుంటే, 10 సెకండ్లు అండి. కానీ వాళ్ళు ఏం లెక్కేస్తారు, రోజు మొత్తం మీద అతను 50 బోట్లు బిగిస్తే 50 × 10 సెకండ్లు ఎంత కలిసి వస్తుంది? 500 సెకండ్లు కలిసి వస్తుంది. 500 సెకండ్లు అంటే 10 నిమిషాల టైం ఎంతో కలిసి వస్తుంది. ఇట్లా లెక్కేసి ఒక వర్కర్ దగ్గర 10 నిమిషాల టైం అయితే మొత్తం షెడ్ లో ఉన్న వర్కర్ అందరి దగ్గర ఎంత టైం కలిసి వస్తుంది, దాని వాల్యూ ఎంత ఉంటుంది? అంత డీటెయిల్డ్ గా ప్లానింగ్ జరుగుతుందండి. అంత డీటెయిల్డ్ గా ప్లానింగ్ జరుగుతుంది కనుకనే మల్టీనేషనల్ కంపెనీస్ లో అన్ని కోట్లు, అంత వ్యవహారము, అంత టర్న్ ఓవర్, అంత పని జరగగలుగుతుంది. కనుక ఏది పనికి మాలింది కాదు. మనం దాన్ని అధ్యయనం చేస్తే దాని యొక్క వెనకాల ఉన్న లోతు, దాని ఉపయోగం మనకు తెలుస్తుంది. దీనికి ఇంత అవసరమా అనుకుంటే అవసరం లేదు, దేనికి అంత అవసరం లేదు. అవసరమా అనుకుంటే అవసరం, అది దాన్ని బట్టి ఉంటుంది. సో స్టెప్స్ ఇన్ ప్లానింగ్ ఇప్పుడు దాకా అనుకున్నాం కదండి. టాస్క్స్ వచ్చిన తర్వాత వాటికి SOP రాసుకోవాలి. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేటింగ్ అంటే ప్రతి పని చేయటానికి ఒక పద్ధతి ఉంటుంది, ఖచ్చితంగా అది చేయాలి.
అది ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. లేకపోతే వర్క్ యొక్క ఫలితం దెబ్బతింటుంది. మనం ఎంత ప్లానింగ్ చేసినా ఫలితం కోసం కదా. తర్వాత ఆ పని పూర్తి చేయడానికి కావాల్సిన మీరు SOP రాసుకుంటే గానీ దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, మనీ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, స్కిల్స్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, దానికి కావాల్సిన టైం ఎంతసేపు పడుతుంది, మీకు ఇవన్నీ ఉన్నా. మనకు అప్పుడప్పుడు జోక్ ఉంటుంది తెలుసు కదా. ఏమని, ఒక పాప వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఆడుకునేందుకు తమ్ముడు కావాలి అంటుంది. తమ్ముడు కావాలి అంటే, అలాగేలేమ్మా 1 సంవత్సరం ఆగు నీకు తమ్ముడు వస్తాడు అని వాళ్ళ నాన్న చెప్తాడు. అలా ఏం కుదరదు నాన్న, నాకు ఎట్లయినా సరే నాకు 3 నెలల్లో తమ్ముడు కావాల్సిందే అండి. 3 నెలలు అలా కాదమ్మా అంటాడు. అదేంటి నాన్న, అవసరమైతే 10 మందిని పెట్టు, ఆ పని మీద పని తొందరగా అవుతుంది కదా అంటుంది. సో కొన్నిసార్లు కొన్ని పనులు మనం ఒక పని మీద 10 మందిని పెట్టడం ద్వారా ఆ టైం తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు పని మీద 10 మందిని పెట్టినా 100 మంది మీద పెట్టినా ఆ పని ఆ టైంకి జరగాల్సిందే. ఉదాహరణకి మనం బిల్డింగ్ స్లాబ్ వేస్తున్నాం అనుకోండి. బిల్డింగ్ స్లాబ్ 15 రోజులు స్లాబ్ వేసిన తర్వాత 15 రోజులు పని ఆపాల్సిందే కూలింగ్. నీ దగ్గర నువ్వు ఎంతమంది మనుషులు పెట్టేందుకు రెడీగా ఉన్నా, ఎంత డబ్బులున్నా, అక్కడికి స్లాబ్ తర్వాత 15 రోజులు బ్రేక్ రావాల్సిందే కదా మినిమం. సో అందుకని టైం క్యాలిక్యులేషన్ కూడా ప్లానింగ్ లో చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది ఇవాళ అరగంటలో చెప్పుకునే విషయం కాదు కానండి, నేను చాలా బేసిక్స్ చెప్తున్నా. ఒక్క ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తే అసలు ఇండస్ట్రీస్ లో లేదా బిజినెస్ లో దాని వాల్యూ చాలా ఎక్కువ ఉందండి. మీకు బ్యాంకుల్లో 100 కోట్ల లోన్స్ అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసి ఇష్యూ చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ 5 years నువ్వేం పనులు చేయబోతున్నావు, ఏ పనులు చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, దానికి ఎంత ఖర్చు అవుతాయి, నువ్వు ముందే క్లియర్ గా ఒక ప్లాన్ వేసి ఒక పిక్చర్ వాళ్ళకి అప్పచెప్పడమే ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ కేవలం ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయటానికి లక్షలు తీసుకుంటారు మీకు బ్యాంక్ లోన్లు కావాలంటే. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకపోతే, అది సరిగ్గా లేకపోతే లోన్ రాదు. కనుక ప్లానింగ్ అనేది ఎవరైనా జీవితంలో డెవలప్ అయ్యి దాన్ని వృత్తిగా చేసుకోదలుచుకుంటే చాలా మంచి యాక్టివిటీ అండి, చాలా గొప్ప యాక్టివిటీ. సో తర్వాత మనకు కావాల్సిన మెటీరియల్ రాసుకున్న తర్వాత ఫైండ్ ది రైట్ పర్సన్ ఫర్ ఈచ్ టాస్క్ ఆర్ యాక్టివిటీ. ఒక పని చేయడానికి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు తేజస్వి గారు ఈ క్లాస్ చెప్పడానికి వీళ్ళు పనికొస్తారు, ఈ క్లాస్ చెప్పడానికి వీళ్ళు పనికొస్తారని రాసుకుని అడిగినట్లుగా మనం ఏ పని చేయడానికి ఎవరు పనికొస్తారో మనం ముందు రాసుకుని ఆ మనిషిని చూసుకోవాలి. ట్రైన్ దెమ్. ఒకవేళ ఆ మనిషికి కావాల్సిన స్కిల్స్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడచ్చండి. ఓన్లీ ప్లానింగ్ గురించి దాదాపు 3 hours చెప్పచ్చు క్లాస్. మేక్ దెమ్ వెల్ అవేర్ ఆఫ్ ద ప్లాన్ అండ్ దేర్ రోల్స్. ఒకసారి మనిషిని ఒక ప్లాన్ లో పార్ట్ చేసినప్పుడు ఆ ప్లాన్ లో అతని పార్ట్ ఏంటి, అసలు ఓవరాల్ గా ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం, ఓవరాల్ పనిలో ఇతని పార్ట్ ఏంటో చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఉదాహరణకి మీరు కూరగాయల ముక్కలు కొయ్యమని ఇచ్చారనుకోండి, దొండకాయ ముక్కలో బెండకాయ ముక్కలు, అది పులుసులోకో కూరలోకో వేపుడులోకో ఇగురులోకో చెప్పకుండా వాడిని కొయ్యమంటే ఎలా ఉంటుంది, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు కోస్తాడు, ఇది దేనికి పనికిరావు. కనుక ఆ మనిషికి వాడితో పలానా పని ఎందుకు చేయిస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనంత వరకు చెప్పాలి. తర్వాత షెడ్యూల్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే దేనికి ఎంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నా, ఇల్లు కట్టడానికి పునాదికి ఎంతసేపు పడుతుంది, పునాది వేసిన తర్వాత దాన్ని సెటిల్ అవ్వడానికి ఎంత టైం ఇవ్వాలి, తర్వాత మిగిలిన వాటికి ఎంతసేపు పడుతుంది, మిగిలిన వాటికి ఎంతసేపు పడుతుంది, టైం వేసుకోవాలి. ప్రతిసారి టైం వేసుకునేటప్పుడు అనుకున్నట్టుగా అవ్వకపోతే, ఉదాహరణకి ఇల్లు కడుతున్నప్పుడు మనం పని రోజుకి వర్కర్స్ వారం రోజులు వస్తారా, లేదు వారంలో 3 రోజులు వాళ్ళు రాకుండా 3 రోజులే వస్తే అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది, ఇట్లా వేసుకోవాలి మనం పని. సో ఆల్టర్నేటివ్ టైం షెడ్యూలింగ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ టైం షెడ్యూలింగ్ చేసుకోకపోతే కుదరదు. అట్లాగే మనం ఎక్కడి నుంచి బయట నుంచి ఇసుక తెప్పించాలి, బయట నుంచి కంకర తెప్పించాలి, రావాలనుకోండి, అవి ఆ టైంకి రాకపోతే పని ఆగిపోతుంది.
సో ఆ టైంకి వస్తాయా రావా, రావాలంటే ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ మనం చూసుకుంటే కానీ షెడ్యూల్ అవ్వదండి. కేవలం ఒక షెడ్యూలింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీస్ లో అయితే చాలా పెద్ద టాస్క్ అది. దీని మీద ఈ మధ్య కొత్తగా షెడ్యూలింగ్ లో చిన్న మార్పులు చేయడం ద్వారా లక్షల కోట్లు డబ్బులు సేవ్ చేయొచ్చని ఇండస్ట్రీస్ లో ఇచ్చేశారు. దాన్ని జస్ట్ ఇన్ టైం అంటారు. ఎవరైనా ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు నేర్చుకుంటానికి జస్ట్ ఇన్ టైం అని ఒక కొత్త ప్రాసెస్, కొత్త విధానం కనిపెట్టారు. కొత్తదంటే మరీ కొత్తదేం కాదు, గత 10 ఏళ్ళుగా చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీలో ఆ పని చేయటం కోసమని వాళ్ళు ఏదో ఒక 10 టన్నుల ఐరన్ కొనాలనుకోండి. 10 టన్నుల ఐరన్ ఇవాళ అది ఎంతో ఒక 5 లక్షలు ఎంతో ఉంటుంది కదా. ఈ 10 టన్నుల ఐరన్ మనకి సోమవారం నాటికి కావాలి, సోమవారం నాటికి ఒక 10 టన్నుల ఐరన్ కావాలి, శనివారం నాటికి ఇంకో 10 టన్నులు కావాలి, మళ్ళీ శనివారం నాటికి ఇంకో 10 టన్నులు కావాలి, మొత్తం 30 టన్నులు కావాలి. 30 టన్నులు కావాలి కదా, మళ్ళీ దొరుకుతుందో వస్తుందో రాదో మనకెందుకు వచ్చిందని 30 టన్నులు నువ్వు ముందే తెప్పించి పెట్టేసావు అనుకోండి. 30 టన్నులు ముందే తెప్పించి పెట్టేస్తే నువ్వు 30 టన్నులకు సరిపడా గోడౌన్ రెడీ చేయాలి, 30 టన్నులు ఎత్తుపోకుండా కాపలా పెట్టాలి, 30 టన్నులకి నువ్వు ముందే పేమెంట్ చేయాలి 15 రోజులు 20 రోజుల ముందు. సో నువ్వు ముందే పేమెంట్ చేసినందుకు వడ్డీ నష్టము, నీ దగ్గర గోడౌన్ అద్దె నష్టము, దానికి కాపలావాడి నష్టము, నీ దగ్గర పెట్టినప్పుడు తుప్పట్టిపోవటమో ఇంకోటి దాని వల్ల కొంత వెయిటేజ్ తగ్గితే దాని నష్టము ఉంటుంది. అలా కాకుండా నీకు శనివారం నాడు వర్క్ ఉంటే శుక్రవారం నాడు సాయంత్రానికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే నువ్వు ఒక ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో కొన్ని కోట్లు సేవ్ చేయగలుగుతావు అని కనిపెట్టారు. దాన్ని జస్ట్ ఇన్ టైం అంటారు. ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి అదే తెప్పిస్తే మనం పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టి అది ఉందో లేదో వెతుక్కుని దాన్ని ఇది చేయాల్సిన పని ఉండదు అని కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్లానింగ్ మారుస్తున్నారు. అంటే ఒక ప్లానింగ్ మార్చడం వల్ల, అంటే ఏ టైంకి ఏది రావాలి అని షెడ్యూలింగ్ మార్చడం వల్ల ఇండస్ట్రీస్ లో కొన్ని కోట్లు సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అది లేకపోతే కొన్ని కోట్లు వేస్ట్ అవుతాయి. అసలు ఊహించలేనంత మార్పు జరుగుతుంది. అండ్ అరేంజ్ ఫర్ ద మనీ. సో ఇది మళ్ళీ ఇదేనండి, డబ్బులు ఎప్పుడు కావాలో అప్పటికి. మన ఇల్లు కట్టడానికి 1 కోటి రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయలు మొదటి రోజునే అక్కర్లేదు కదా, ఆఖరికి గృహప్రవేశం వరకు మనకు విడతలుగా పేమెంట్ కావాలి. నువ్వు 1 కోటి రూపాయలు ముందే అప్పు తీసుకుని జేబులో పెట్టుకుంటే నువ్వు 1 కోటి రూపాయలకి ఇల్లు కట్టడానికి సంవత్సరం పట్టింది అనుకుంటే సంవత్సరానికి వడ్డీ కట్టాలి కదా, ముందే అక్కర్లేదు కదా. సో కనుక షెడ్యూలింగ్ అనేది ఎప్పటికీ ఏది కావాలో అది సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, కేవలము ప్లాన్ చేసుకోవటం వల్ల మీరు కోట్లు మిగిల్చుకోగలుగుతారు, లక్షలు మిగిల్చుకోగలుగుతారు. ప్లానింగ్ ఈజ్ సో వాల్యుబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. అది మనం గమనించాలి. సో ప్రొక్యూర్ మెటీరియల్స్ యాజ్ అండ్ వెన్ నీడెడ్. అది ఎప్పుడు ఏది అవసరమో అది తెప్పించుకునేటప్పుడు అట్లా ప్లాన్ చేసుకోవాలి, అలా ఆర్డర్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలన్నాం, ఫైండ్ ద రైట్ పర్సన్, స్టార్ట్. ఇంత చేసిన తర్వాత ముందు అర్జెంట్ గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాలి. సో పైన 8 పనులు చేసిన తర్వాత 8 పనులు ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం ప్లాన్ లో. ఫస్ట్ అసలు ఒక పని, మీకు అప్పచెప్పిన టాస్క్ ఎట్లా చేయాలో రాసుకోవాలి. తర్వాత ఆ టాస్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్, మనీ, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, టైము ఎంత పడతాయో తెలుసుకుని నోట్ చేసుకోవాలి. ఇందాక అన్నాను నేను, ఏమని, ప్లాస్టరింగ్ చేయడానికి 3 రోజులు పడుతుంది, స్లాబ్ వేయడానికి 2 రోజులు పడుతుంది, కానీ స్లాబ్ వేసిన తర్వాత 20 రోజుల పాటు ఖాళీగా ఉండాలి. పక్కన స్లాబ్ అని రాసుకున్నప్పుడు 22 రోజులు అని రాసుకోవాలి పక్కన. మనం కిటికీలు పెట్టడానికి 3 రోజులు పడుతుంది, పోయింది నడు లోపలికి వెళ్ళి రే నడు లోపల. సో ఇది మనం చేసుకోవాలి, పక్కన రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత ఏ పని ఎవరికి అప్పచెప్పాలో మనం అనుకున్నాం. అదే ఇల్లు కట్టడం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రీషియన్ ఎవరు, ప్లంబర్ ఎవరు, తాపీ మేస్త్రి ఎవరు, ఇంజనీర్ ఎవరు, మనం ముందే ఫైండ్ రైట్ పర్సన్, దానికి సూపర్వైజేషన్ ఎవరు, పర్సన్స్ ముందే పేర్లు రాసుకుని పెట్టుకోవాలి. వాళ్ళకి అవసరం అయితే ట్రైనింగ్ ఇవ్వాలి, నీ భాష వాళ్ళకి, వాళ్ళ భాష మీకు అర్థమయ్యేలాగా.
మేక్ దెమ్ వెల్ అవేర్ ఆఫ్ ద ప్లాన్స్ అండ్ దే రూల్స్. అసలు ఓవరాల్ గా నీ ఉద్దేశం ఏంటి, ఏం చేయాలి? ఉదాహరణకి ప్లంబర్ కి తాపి పనితో పనే ఉందండి అనుకుంటామా? లేదు. ప్లంబర్ కి ఏం చెప్పాలి, పలానాటప్పుడు గోడలు పూర్తవుతాయి, పలానా టైంకి స్లాబ్ పూర్తవుతుంది కనుక నువ్వు పలానా టైంకి నువ్వు యాక్టివిటీగా నువ్వు చేయాల్సి, నీ పైప్ వర్క్ పలానా టైంకి పని చేయాల్సి వస్తుంది, పలానా టైంకి నీకు మేము ఇచ్చేస్తామని వాడికి ముందే చెప్పాలి. కనుక ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓవరాల్ ప్లాన్ మీద ఒక ఐడియా వచ్చేలా చేయాలి. షెడ్యూల్ డిఫరెంట్ యాక్టివిటీస్. మనం ఇందాక చెప్పుకున్నాం దేనికి ఎంత టైం పడుతుంది. తీరా వీడు ప్లంబరు లేకపోతే ఎలక్ట్రీషియన్ వాడు గోడ కట్టిన తర్వాత ఆపండి, మేము మొత్తం వాటన్నిటిని గోడలు చిల్లు పెట్టుకుని లైన్లు వేసుకోవాలి, మీరు ప్లాస్టింగ్ చేయడానికి కుదరదంటే, చాలా ఇళ్లలో మీకు తెలుసు ఎలక్ట్రీషియన్ పనులు చేయడానికి ప్లంబింగ్ పనులు చేయడానికి మనం నెలల తరబడి ప్లాస్టరింగ్ ఆపేసుకున్న ఉంటాయి. ప్లాస్టరింగ్ టైల్స్ వేయటం ఆపేసుకున్నవి అంటే షెడ్యూలింగ్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం అది. అరేంజ్ ఫర్ మనీ. సో ఏ దశలో ఎంత డబ్బులు కావాలో మనం తెలుసుకుని ప్లాన్ చేసుకుని డేట్ల వారీగా ఫస్ట్ తారీఖు ప్రతి వారం, జనరల్ గా ఇల్లు కట్టేటప్పుడైతే వీకెండ్ మనం డబ్బులు పేమెంట్ చేస్తాం. సో ఎవ్రీ వీకెండ్ ఎంత డబ్బులు కావాలో మనం ముందే రాసుకుని ఉంచుకోవాలి ఆ వీక్ లో అయ్యే పనులు బట్టి. ప్రొక్యూర్ మెటీరియల్స్. సో ఎవ్రీ వీకెండ్ కు ఎట్లా చేసుకోవాలో ఎవ్రీ వీక్ మార్నింగ్, సండే తర్వాత సోమవారం పొద్దునకి ఆ వీక్ లో జరిగే మెటీరియల్ అంతా వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఉదాహరణకి ఆ వీక్ లో పని ఆగకుండా ఉండాలంటే అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో తర్వాత పని మొదలు పెట్టాలి కొబ్బరికాయ కొట్టి, రైట్. సో ప్లానింగ్ లో ఉన్న క్వశ్చన్స్, వాట్ అంటే ఏం చేయాలి అని రాసుకోవటం ఫస్ట్. ఏమి చేయాలి, ఏమేం పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు అంటే వాట్. వెన్, దేని తర్వాత ఏది చేయాలి, ఏది ముందు ఏది వెనక ఏది వరుసలో అది రాసుకోవటం. ఎలా చేయాలి, ఈ మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్, వెన్ అండ్ హౌ. తర్వాత ఏ పని ఎవరు చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నాను ఆర్గనైజేషనల్ ప్లానింగ్ లో ఏ పని ఎవరు చేయాలో క్లియర్ గా రాసుకోవడం ఇంపార్టెంట్. ఇందాకే నేను ప్రవీణ్ గారు ఓ తలనొప్పిలోంచి బయటకు వచ్చాం. ఆ తలనొప్పి కారణం ఏంటంటే ఈ పని ఏ పని ఎవరు చేయాలో రాసుకోవాలా. వాళ్ళు చేస్తారనుకుని వీళ్ళు, వీళ్ళు చేస్తారనుకుని వాళ్ళు, ఆ పని ఎవరు చేయలేదు. అక్కడ చాలా సింపుల్ పనులు లేవు. దానివల్ల ఏమైందంటే గోళ్ళం దిద్దు వచ్చింది. కనుక ఖచ్చితంగా పని పక్కన ఏ పని ఎవరు చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా రాసుకోవాలి. రాసుకోకపోతే అది కాదు. విత్ వాట్, ఆ పని చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, అప్పుడు ఎట్లా చేయాలి అని క్లియర్ గా రాసుకోవటం. వేర్, ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇల్లు కట్టడం అయితే అన్ని ఇంటి దగ్గరే చేస్తాం. ఈవెన్ ఇల్లు కట్టడం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నాం మనం, కొన్ని మెటీరియల్స్ కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద బ్రిడ్జిలు అవి కట్టేటప్పుడు స్లాబులు బ్రిడ్జ్ కట్టేసి దగ్గర పోయట్లేదు, వేరే ఎక్కడో పెట్టి స్లాబ్ పోసేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. పిల్లర్లు మాత్రం ఇక్కడ పోస్తున్నారు. ఇదివరకు లాగా ఇక్కడ స్లాబులు పోయట్లేదు. కనుక ఏ పని ఎక్కడ చేయాలో, ఈవెన్ ఇందాక అనుకున్నాం వంట చేస్తున్నప్పుడు కూడా మనం విందు భోజనాలు చేస్తున్నప్పుడు ఇదివరకు లాగా ఎక్కడ అన్నం పెడుతున్నారో అక్కడే వంట చేయట్లేదు, ఎక్కడో వంట చేసి ఎక్కడికో తీసుకొస్తున్నారు, అన్ని ఒక చోటే వండట్లేదు. కనుక ఏ పని ఎక్కడ చేయాలి అనేది కూడా రాసుకోవాల్సి వస్తుంది. సో ప్లానింగ్ గురించి మాట్లాడితే వర్క్స్ ప్లాన్ అంటామంటే దీన్ని, చేయాల్సిన పనులు ఏంటి అని మాట్లాడుకుంటే కేవలం దాన్ని వర్క్స్ ప్లాన్ అంటాం. ముందు అది ఫస్ట్ అది మాట్లాడుకోవాలి. తర్వాత ఏ పని తర్వాత ఏ పని చేయాలి అని క్లియర్ గా మాట్లాడుకోవాలి. టైం ప్లాన్ అంటే మనం టీమ్ తో కలిసి కూర్చొని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఈ ఆర్డర్లు చేస్తే పని బాగా అవుతుంది. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ ప్లానింగ్. సో ముందు ఏం చేసాం, ఏ పని చేయాలో మాట్లాడుకున్నాం, ఏ వరుసలో చేయాలో మాట్లాడుకున్నాం. తర్వాత దానికి కావాల్సిన SOPs, ప్రొసీజర్ ఎలా చేయాలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మూడు అయిన తర్వాతే అసలు మిగిలిన విషయాలు వస్తాయి. అప్పుడు మెటీరియల్ వస్తుంది. మీరు ఎలా చేయాలో డిసైడ్ అయిన తర్వాత కదా మెటీరియల్ అవసరంగా వచ్చేది. సో ఏ మెటీరియల్ వస్తుంది, దాంతో చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఉంది. తర్వాత మ్యాన్ పవర్ ప్లానింగ్. అప్పుడు ఎవరెవరితో ఏ పని చేయించాలి, ఎవరికి ఏ పని అలాట్ చేయాలి అనేది అప్పుడు వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఓకే, ఇప్పుడు మనుషుల్ని బట్టి రేట్ అవుతుంది కదా. ఒకే సినిమా రాజమౌళి తీస్తే ఒక రేంజ్ లో తీస్తాడు, దాన్ని మనం వేరే డైరెక్టర్ తీస్తే వేరే రేంజ్ లో తీస్తాడు. అక్కడ మనం ఎంచుకున్న మనుషుల్ని బట్టి ఖరీదు మారుతూ ఉంటుంది. కనుక ముందు మ్యాన్ పవర్ ఎంచుకుని తర్వాతే మనం ఫైనాన్షియల్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఇవన్నీ సరే అనుకున్నట్టు జరగకపోతే దీన్నే ప్లాన్ బి అని కూడా అంటుంటారు. ఏమవుతుంది ఒకవేళ మనం ముందే అనుకున్నాం, రెండు రకాలండి. ఒకటి
సరైన కుషన్ పెట్టుకోవటం అంటాం దాన్ని. కుషన్ పెట్టుకోవటం అంటే టైం వేయడం, ఎప్పుడు టైం గ్యాప్ లేకుండా ప్లానింగ్ చేసుకోవద్దు. అంటే అనుకోనిది జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది కనుక ఒక వారం రోజులు మనవి కాదు, ఒక నెల రోజులు మనవి కాదు, పోతుంది అనుకుని గ్యాప్ ఇచ్చుకునే పని చేసుకోవాలి. సో తెలివిగల వాళ్ళకి ఎప్పుడు ప్లాన్ టైం పూర్తి చేస్తారంటే అర్థం ఏంటంటే టైంకు పూర్తి చేస్తారంటే వాళ్ళకి అనుకోని సంఘటనలు జరగవని కాదు, అనుకోని సంఘటనలు జరుగుతాయి అనుకుని టైం గ్యాప్ ఇచ్చుకుంటారు, టైం వేస్ట్ అవుతుంది అనుకుని. సో అది చాలా ఇంపార్టెంట్. ఒకటి టైం గ్యాప్ ఇచ్చుకోవటం. అలా కాకుండా అసలు మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని పైనవన్నీ కాదండి, ఎమర్జెన్సీ ప్లానింగ్ ఒకటే. ఇవాళ వస్తాం అనుకున్న మనిషి అతనికి ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చి రాలేదు, ఒక వర్కర్, ఒక స్కిల్ పర్సన్ రాలేదు, అతను లేకపోతే పని ఆగిపోతే ఏం చేయాలి? దాన్ని అతను ఒక వారం రోజులు రాలేని పరిస్థితి ఉంది, లేదు నెల రోజులు రాలేని పరిస్థితి ఉంది, లేకపోతే ఏం చేయాలి? మనకు ఆల్టర్నేటివ్ ఏంటి? ఆలోచించి పెట్టుకోవటం, దాన్ని ఇట్లాంటి ఆలోచనలు చేయటము దాన్ని ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటాం. సో ఎమర్జెన్సీ ప్లానింగ్ అనేది 2-3 రకాలుగా జరుగుతుంది. మొట్టమొదటి రకం ఇందాక నేను చెప్పినట్టు మనుషుల వారీగా ఎమర్జెన్సీ, అంటే పనిచేసే మనుషులకు ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళని రీప్లేస్ చేయాల్సి వస్తే వాళ్ళు రాకపోతే ఏం చేయాలి అని ఆలోచించడం ఒక ఎమర్జెన్సీ ప్లానింగ్. 2, వస్తుందనుకున్న మెటీరియల్ టైంకి రాకపోతే ఏం చేయాలి అని ఆలోచించి పెట్టుకోవటం మెటీరియల్కి సంబంధించిన ఎమర్జెన్సీ ప్లానింగ్. 3వది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్లానింగ్. అనుకున్న టైంకి అందుతుంది అనుకున్న డబ్బులు అందకపోతే లేదా మెటీరియల్ కాస్ట్ సడన్ గా పెరిగిపోతే అప్పుడు ఏం చేయాలి అనుకుని చేసుకోవటం. సో ఈ 3 రకాల ఎమర్జెన్సీ, 1 మనుషులకు సంబంధించిన ఎమర్జెన్సీ, 2 మెటీరియల్కి సంబంధించిన ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్కి సంబంధించిన ఎమర్జెన్సీ. 3 రకాల ఎమర్జెన్సీ మనం ముందే ఊహించుకుని దానికి సరైన ఆలోచనతో రెడీగా ఉంటే దాన్ని ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటాం. సో దట్ ఈజ్ అండి. సో ప్లానింగ్ సంబంధించి నేను మీకు చెప్పినవి ఏబిసిడి లాంటివి, ఓన్లీ బేసిక్స్. దీని మీద ఇంకా చాలా డీటెయిల్డ్ గా చాలా విషయాలు చెప్పొచ్చు. దీన్నే ట్రైనింగ్ సెషన్ గా తీసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ని మనం ప్లాన్ చేయటము, దాన్ని అమలు చేయటం నేర్పచ్చు. సో ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం ప్లానింగ్ ని ట్రైనింగ్ సెషన్ గా తీసుకుందాం, క్లాస్ గా కాకుండా. ట్రైనింగ్ సెషన్ గా తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి, లేకపోతే సరిగ్గా అర్థం కావు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ తేజస్వి గారు. ఐ థింక్ ఐ హావ్ యూటిలైజ్డ్ ద టైం ప్రాపర్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన పార్టిసిపెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అండి. ఈ లోపు మన డెఫినెట్లీ అడగచ్చు. తేజస్వి గారు ఒకసారి సమ్మరైజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ ఫర్, నేను చెప్పాను మంచివారి, నేను ఇందాక శ్లోకం సుభాషితం ఒకటి మీకు చెప్పానండి. మంచివారి ఆలోచన యథాచిత్తం తథావాచం అండి. ఎలా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చెప్పే విధానం ఉంటుంది అని చెప్పాను. అలాగే దాంట్లో భాగంగా చూస్తుంటే మనకు తెలియకుండానే 4 దిక్కుల అంశాలు, 4 దిక్కులు అంటే స్టెప్స్ ఏవైతే ప్లానింగ్ కి ఏ స్టెప్స్ అవసరం అనేది, మనకి 4 దిక్కులు ఎలా అవసరమో అలాంటి 4 దిక్కులు ఎలా అవసరం, గోల్స్ స్టేజెస్ గా ఎలా డివైడ్ చేసుకోవాలి, స్టేజెస్ ని వర్క్స్ గా ఎలా డివైడ్ చేసుకోవాలి, వర్క్స్ ని టాస్క్ గా ఎలా విడగొట్టుకుని సరి చేసుకోవాలి, ఆ టాస్క్ ని యాక్టివిటీస్ గా ఎలా మలుచుకోవాలి అనే ఒక ప్లానింగ్ విధానాన్ని చెప్పడం జరిగింది. అలాగే షడ్రుచులు, 6 రుచులు లాగా మేము మామూలుగా మా దాంట్లో 5 wives and 1 husband అంటూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలండి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనే ఈ అంశాలన్నింటినీ కూడా క్వశ్చన్స్ వేసుకున్నప్పుడే మన ప్లానింగ్ అనేది సక్రమంగా ఉంటుందని, ఆ సక్రమంగా ఉంటే దానికి మనం డెవలప్ అవుతామని చెప్తున్నారు. అలాగే ఒక సప్తస్వరాల టైప్స్ అంటే 7 స్టెప్స్ అంటే వర్క్స్ ప్లాన్, టైం ప్లాన్, ప్రొసీజరల్ ప్లాన్, మెటీరియల్ ప్లానింగ్ అండ్ మ్యాన్ పవర్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ చివరిగా ఎమర్జెన్సీ ప్లానింగ్. ఇవన్నీ కూడా ఒక సప్తస్వరాలు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ సప్తస్వరాలు లాంటి గుళికల్ని మనకు అందజేస్తూ చివరికి తర్వాత అష్టసిద్ధులని కనుక మనం అవలంబిస్తే మనం మంచి స్థాయికి వెళ్తాం, మన వ్యక్తిత్వ వికాసానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది, మన ఆచరణ విధానానికి ఉపయోగపడి మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంటూ ఎస్ఓపి రాసుకోవటం కానీ, ఆ నోట్ డౌన్ చేసుకునే విధానం కానీ, దాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు రైట్ పర్సన్స్ ని గుర్తించడం దగ్గర నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళని వెల్ అవేర్ ఆఫ్ ది ప్లాన్, ఆ ప్లాన్ గురించి తెలియచెప్పి సక్రమంగా వాళ్ళని ఉపయోగించుకునే విధానం కానీ, డిఫరెంట్ టైమ్స్ యాక్టివిటీస్ కి షెడ్యూల్ వేసుకుని చేసుకోవడం కానీ, మన ఫైనాన్షియల్ డబ్బుని అరేంజ్ చేసుకోవడం, అలాగే ప్రొక్యూర్ మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం. ఈ 8 పద్ధతుల్ని కనుక మనం ఏదైతే స్టెప్స్ లో మనం పాటించగలిగితే
అప్పుడు అప్పుడు ప్లాన్ కనుక మనం ప్రారంభించి చేస్తే మనం మంచిగా మనం జీవితంలో మనం సక్సెస్ అవుతామని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ గురించి సంపూర్ణంగా అంటే ప్రాథమిక స్థాయిలో సంపూర్ణంగా ఇన్ఫర్మేషన్ ని మనందరికీ ఏబిసి ప్లానింగ్, ఏబిసి ఆఫ్ ప్లానింగ్ అని చక్కటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నండూరు సుబ్బారావు గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఏమీ లేకపోతే సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అండి 1 or 2 minutesలో. శ్యామ్ గారు సార్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు SOP అబ్రివేషన్ అడుగుతున్నారు సార్ మెసేజెస్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. అంటే ఒక పని చేసేందుకు ప్రామాణిక పద్ధతి, ఒక స్టాండర్డ్ పద్ధతి. ఏ పద్ధతిలో చేస్తే తక్కువ తప్పులతో తక్కువ టైంలో మంచి ఫలితం వచ్చేలాగా చేయగలుగుతామో దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం. ఇందులో ఒకటి కూడా ఉంది, ఏ పని ప్రకారం ఒక పద్ధతి చేస్తే ఒకటి ఏం చెప్పాము, తక్కువ తప్పులతో తక్కువ టైంలో ఎక్కువ మంచి ఫలితం వచ్చేలా చేయగలగటము. ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పు ఎక్కడ జరిగిందో పట్టుకునేందుకు కూడా ఈజీగా వీలుండాలి నేను చెక్ చేసుకున్నప్పుడు. దీస్ ఆర్ ది ఫోర్ కండిషన్స్. ఒకటి తక్కువ టైంలో అవ్వాలి, 2 తక్కువ ఎనర్జీ మెటీరియల్ స్పెండ్ చేయగలగాలి, ఈ 2 చేసినప్పటికీ ఫలితం మాక్సిమం ఫలితం రావాలి, ఇది 3. 4వది ఏంటి, ఇన్ని చేసినా మనుషులంతా తప్పు చేస్తారు కనుక ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే తప్పుని ఈజీగా పట్టుకోగలగాలి. మనకు ఒకసారి మనకేం చేస్తుంటాం చూడండి, ఇళ్లలో పైప్ లైన్లు వేసినప్పుడు కరెంట్ వైర్లు వేసినప్పుడు పని చేసినంత కాలం బాగానే పనిచేస్తుంది. ఎక్కడైనా తప్పు వచ్చింది అనుకోండి, మొత్తం లైన్ అంతా పీకితే గానీ అక్కడ తప్పు ఎక్కడ ఉందో పట్టుకోవడం కుదురుతుంది. అట్లా చేశాడంటే వాడు SOP సరిగ్గా చేయలేదనమాట, SOP ప్రకారం పని చేయలేదని. తప్పు జరిగినప్పుడు మొత్తం అంతా పీకాల్సి వచ్చింది అంటే కూడా అది కూడా తప్పే. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో ఈ 4 పాయింట్స్ ఉంటాయి, అవి చూడాలి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ గారు మీరేమన్నా మాట్లాడతారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిరమండల్ గారు లైన్ లో ఉన్నట్టున్నారు, మీరు గమనించారా లేదు? వచ్చారు సార్, వెల్కమ్ చెప్పాను సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సుబ్బారావు గారు, నమస్కారం సార్. సో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఈ రోజు కూడా. ఎస్ సార్. సో అద్భుతమైన సెషన్ సార్. మీ యొక్క ప్రవాహ ధార విన్నా కొద్దీ అలా వింటూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ రోజు మీ సెషన్ లో ఎంటర్ అయినా కానీ ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంటాం సార్. సో ఇట్స్ గ్రేట్ సార్ ఈ రోజు మళ్ళీ మీ సెషన్ వినడం. ఈ రోజు ఒకటి మోటివేషనల్ సెషన్ కి వెళ్ళాం సార్ స్కూల్ వాళ్ళకి. సో అది చేసేసి ఇప్పుడే వచ్చాను, అందివే ఉండే ఇప్పటి వరకు కూడా మీరు వినుకుంటూ వచ్చాను. ఎస్ సార్. సో క్యారీ ఆన్ సార్, మీరు క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.